పండ్లు పక్వానికి వచ్చేందుకు కార్బైడ్ వాడుతున్నారనే సమాచారంతో ఫుడ్ కంట్రోల్ అధికారులు విజయవాడలో దాడులు చేశారు. కేదారేశ్వరిపేట పండ్ల మార్కెట్లో 15 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టిన అధికారులు అక్రమార్కులపై దృష్టి సారించారు. మార్కెట్లో వ్యాపారులెవరూ ఫుడ్ కంట్రోల్ శాఖ నుంచి అనుమతులు తీసుకోలేదని తేలింది. దీనిపై చట్టపరంగా చర్యలుంటాయని చెప్పారు అధికారులు. పండ్లను కృత్రిమ పద్ధతుల్లో పక్వానికి తెచ్చేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కల్తీ కల్తీ అంతా కల్తీ. మనం తినే పళ్లలోనే పెద్ద కల్తీ. చూడగానే నోరీరుంచే పళ్ల వెనుక పెద్ద మోసమే దాగుంది. వాటిని తినడం అంటే విషం మింగినట్టే. హైకోర్టు మొట్టికాయలు వేసినా, అధికారులు దాడులు చేస్తున్నా కల్తీ రాయిళ్లు వెనకంజ వేయట్లేదు. పబ్లిక్గా 10 మంది ముందు దర్జాగా తమ దందాను సాగించేస్తున్నారు. కార్బైడ్తో కాయలను మగ్గబెడుతున్నారు. ఈ బొప్పాయిలను చూడండి, చూడగానే నోరూరుతోంది కదా. మీరు కూడా ఇలాగే కొంటుంటారు కదా. అయితే ఒక్కసారి ఆగండి. ఆ కాయల గుట్టల కింద ఏముందో ఓసారి చూడండి. ఎర్రగడ్డ యునాని ఆసుపత్రి ముందు ఫుట్పాత్ పై కనిపించిన దృశ్యం ఇది. ఫుట్పాత్ పక్కన పట్టాలపై కాయల్ని పోసి అవి పండటం కోసం ఇలా కార్బైడ్ పొట్లాలను పెడుతున్నారు. రాత్రివేళ కార్బైడ్ ఉంచితే తెల్లారేసరికి పళ్ల రంగు మారిపోతోంది. ఎన్నో ఏళ్ల నుంచి ఇలా పళ్లను కార్బైడ్ తో మగ్గ పెడుతున్నారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ యునాని హాస్పిటల్ దగ్గర ఉన్నాం మనం. యునాని హాస్పిటల్ పక్కన రోడ్డు పక్కన బొప్పాస్ కాయలు కూడా చూడొచ్చు. ఇక్కడ బొప్పాస్ కాయల మధ్యలో కార్బైడ్ వంటి పౌడర్ కూడా రోడ్డు బొప్పాస్కాయల మధ్యలో పెట్టి పౌడర్ పెట్టడం జరిగింది. ఇక్కడ పచ్చటి కాయలు మనం చూడొచ్చు. మనం చూస్తున్నట్టు మన కెమెరామెన్ రతన్ చూపిస్తున్న విజువల్ చూడొచ్చు. ఈ బొప్పాస్కాయలు పచ్చగా ఉన్నాయి. అయితే ఇవి కార్బైడ్ పెట్టిన తర్వాత ఈ రాత్రంతా మాగనిచ్చి తెల్లారిన తర్వాత ఇవి ఇలా ఆకుపచ్చనటువంటి బొప్పాస్కాయలు తర్వాత పండుగ మారడం జరుగుతుంది. ఎర్రటి పండుగను చూసి బొప్పాస్కాయలు బాగా పండింది, బాగుంది అని చెప్పేసి కూడా ఇక్కడ వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి కాయలు కొనడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి రోడ్ల పక్కనటువంటి ఇంత బహిరంగంగా కూడా వ్యాపారులు ఇలాంటి చేస్తున్నా కూడా అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని కూడా వినియోగదారులు చెప్తున్నారు. కెమెరామెన్ రతన్తో కలిసి బాబార్, ఎన్టీవీ, హైదరాబాద్. గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతున్న ఈ దందాను ఎన్టీవీ బయటపెట్టింది. పోలీసులకు సమాచారం అందించింది. టార్పలిన్ పట్టాలను తీసేసి చూస్తే గుప్పమనే వాసన, చేతులపై పొడి పడితే చురుక్కుమనే మంట. వెల్డింగ్ పనుల్లో ఉపయోగించే కార్బైడ్ను కాయలను కృత్రిమంగా పండించేందుకు వినియోగిస్తున్నారు. దీని ధర కిలో 80 రూపాయలే. దీని కొరటం చిన్న చిన్న పొట్లాలు కట్టి కాయల మధ్య పెట్టేస్తున్నారు. దీని దెబ్బకు పచ్చటి కాయలు కూడా ఒక్క రాత్రిలోనే ఎర్రటి రంగులోకి మారిపోతాయి. బొప్పాయిల వెనక అసలు గుట్టును పసిగట్టిన ఎన్టీవీ అందించిన సమాచారంతో వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన ఎస్ఆర్ నగర్ పోలీసులను చూసి కల్తీ రాయుళ్లు పరారయ్యారు. విషయాన్ని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈరోజు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రగడ్డ ఫ్రూట్ మార్కెట్ దగ్గర కార్బైడ్ పెట్టి ఫ్రూట్స్కి మాగబెట్టడం జరుగుతుందనే సమాచారం ఎన్టీవీ ద్వారా తెలిసింది. దాని మీద మా ఎస్ఐకి పంపించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఈ విషయంలో జోనల్ కమిషనర్ గారికి మాట్లాడేసి వాళ్ళకి జరిగినదంతా వివరించడం జరిగింది. జోనల్ కమిషనర్ గారు వాళ్ళ టీంకు పంపించి దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు. ఫుడ్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంత మోసం జరుగుతున్నా జరిగిన తప్పు బయటపడినా తమ దగ్గర అసలు అలాంటి కల్తీ వ్యాపారమే జరగడం లేదంటున్నారు కొందరు వ్యాపారులు. కార్బైడ్తో ఏ తయారు కాదు. ఎవరు చెప్పినారు సార్ మీకు? ఎవరు చెప్పినారు? మొత్తం పచ్చి అబద్ధం అది. అర్థమైందా? పచ్చి అబద్ధం అది. కార్బైడ్తో ఏం తయారు ఎట్లా చేస్తారు చెప్పు? ఏమన్నా దానికి లింక్స్ ఉన్నా దానికి కార్బైడ్కి దీనికి? ఈ తతంగం గురించి కింది స్థాయి జీహెచ్ఎంసీ సిబ్బందికి ఎప్పుడో తెలుసు. అయినా ఎవరికి అందాల్సిన వాటాలు వారికి టంచనగా అందుతుండడం వల్లే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలా పళ్లను మగ్గపెట్టి కల్తీ చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రోటీన్లు విటమిన్స్ కోసం మనం ఫ్రూట్స్ తింటాము. ప్రకృతికి సిద్ధమైనటువంటి పళ్ళను కూడా తినలేని పరిస్థితి ఈ రోజుల్లో వస్తుంది. ప్రతి దాంట్లోనూ కలుషితం అయిపోతున్నాయి. ఫ్రూట్స్ తిన్నామంటే ఫ్రూట్స్లో కూడా ఇలా మందు కలపటము. ఇప్పుడే మీకు చూపించడం జరిగింది. ఒక 5 పళ్ళకు ఒక పొట్లం పెట్టారు అంటే అది ఇట్లా వాసన చూస్తేనే భరించలేకుండా అవుతుంది. మాలాంటి వాళ్ళను హాస్పిటల్కి వెళ్తే ఫ్రూట్స్ తినమని ఫోర్స్ చేస్తున్నారు డాక్టర్స్. కానీ మార్కెట్లో సరి అయిన రకమైన ఫ్రూట్స్ లభించట్లేదు. వాటి మీద అన్ని స్ప్రేలు, కార్పెట్లు అవి ఇవి చల్లేసి ఫ్రూట్స్ అంతా కలుషితం అయిపోతున్నాయి. తింటే మాకు ప్రాబ్లమే, మా కడుపులో ఉన్న పిల్లల వాళ్ళకు కూడా ప్రాబ్లమే కదండి. దానివల్ల ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకోవాలని, సరి అయిన ఫ్రూట్స్ మార్కెట్లో వచ్చేటట్టు చేయాలని కోరుకుంటున్నాను. కళ్లకు కట్టినట్టు కల్తీ దందాను వెలుగులోకి తీసుకొచ్చిన ఎన్టీవీని మహిళా సంఘాలతో పాటు పోలీసులు అభినందించారు. ఎర్రగడ్డలోనే కాదు, నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. బొప్పాయి, అరటి, ద్రాక్ష, దానిమ్మ ఒకటేమిటి, అన్నింటి పరిస్థితి ఇదే. మొన్న అరటికాయలను ఎలా పండిస్తున్నారో బయటపడింది. ఇప్పుడు ఇది. రేపు మామిడి సీజన్ రాబోతోంది. అప్పటికైనా అధికారులు మేల్కొంటారో లేదో చూడాలి. ఆరోగ్యాన్నిచ్చే అరటి పండ్లు ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారాయి. విష రసాయనాలను విచ్చలవిడిగా వాడుతూ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కల్తీ రాయుళ్లు. కోస్తాంధ్ర, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు నిత్యం అరటికరలు సరఫరా అవుతుంటాయి. గుడౌన్లకు చేరిన పచ్చటి అరటికరలు తెల్లారేసరికి బంగారు రంగులోకి మారిపోతున్నాయి. చూడగానే కొనాలనిపించేలా చేస్తాయి. ఆకుపచ్చని కాయల మీద విష రసాయనం పడగానే రంగు మారిపోతోంది. అక్కడితో ఆగితే పర్లేదు, తీపిని పెంచడానికి కూడా ఇంజెక్షన్లు వాడుతున్నారు కొందరు వ్యాపారులు. దీంతో ఆహా ఏమి రుచి అంటూ జనం వాటిని తింటున్నారు. ఈ రసాయనాల వల్ల జనం ఆసుపత్రి పాలవుతున్నారు. గతంలో పళ్ళు తెస్తే 4-5 రోజులు ఉండేవి, కానీ ఇప్పుడు రసాయనాల కారణంగా తెల్లారేసరికే పాడైపోతున్నాయి. అప్పట్లాగా పండ్లు అయితే తినడం లేదు. ఇప్పుడైతే ఏమీ పండ్లు బాగా రావడం లేదు. అంత కెమికల్ కలిసినట్టున్నాయి. అవి తినడానికి ఇబ్బందిగా ఉంది. ఫ్రూట్స్ అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి వల్ల రోగాలు వస్తున్నాయి, పిల్లలకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. పూర్వం అయితే ఫ్రెష్వి తినేవాళ్ళము, చెట్టువి తినేవాళ్ళము. ఇప్పుడు కెమికల్స్ కలిపి అన్ని పుచ్చిపోయినవి, పురుగులు పట్టినవి 2 days 3 days కూడా నిల్వ ఉండట్లేదు ఏ పళ్ళు. ఆరోగ్యం కోసం వైద్యులు పళ్లను తినాలి అని సూచిస్తుంటారు, కానీ అవి తింటే మరోసారి డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి. మామిడి పండ్లు కానీ, సేపులు కానీ, అట్లా పోతే బత్తాయిలు కానీ, సంతర కానీ, అరటి పండ్లు కూడా కెమికల్ లిక్విడ్ వేసి కూడా అరటి పండ్లు ఉంటాయి ముంచి తీస్తారు. నేను కళ్ళారు చూసిన. అవి తిన్నా కూడా దాంతో సైడ్ ఎఫెక్ట్, ఇంకోటి నానా రోగాలు వస్తాయి. ఇంకోటి అరటి పండ్లతో కూడా తింటే పెదలకు తగినా కూడా పరిగిపోతున్నాయి. మ్యాంగో జబ్ 45 అనే పౌడర్ కలిపిన నీటిలో పచ్చకాయల్ని ముంచి పక్కన పెడతారు. ఆ తర్వాత ఇథలిన్ అనే బిళ్లలను నీటిలో వేసి దాని నుంచి వచ్చిన గ్యాస్ను కాయలపైకి వదులుతారు. కానీ వినియోగదారుడికి ఇవేవీ తెలియదు. అమౌంట్ అయితే ఇస్తాం, బట్ రెడ్డిష్ ఉంటుంది. బట్ తినేటప్పటికి మాత్రం దానివల్ల ఎఫెక్ట్ వస్తుందండి. పిల్లలేమో మెడిసిన్స్కి ఎక్కువ మనం ఖర్చు పెడుతున్నాం. తినేది ఫ్రూట్స్ బాగుంటాయి కదా అని కొనుక్కుంటున్నాం. బట్ ఏమో దానివల్ల మనకేం వాల్యుబుల్గా ఏమి ఉండటం లేదండి. ఎక్కువ మోతాదులో ఈ పండ్లను తిన్న 4-5 గంటల్లోపు వాంతులు, విరోచనాలు అవుతుంటాయంటున్నారు వైద్య నిపుణులు. దీనికి తోడు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. ప్రధానంగా గర్భిణులకు, పసిపిల్లలకు వ్యాధులు సోకే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. సహజసిద్ధంగా పండిన పండ్లలో గ్లూకోజ్, ప్రోటీన్లు ఉంటాయి. శరీరం నీరసించినప్పుడు ఈ విటమిన్లలో ఉత్తేజం లభిస్తోంది. కృత్రిమంగా పండించిన పండ్లతో అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి. పండ్లు తింటే పుండైపోతోంది శరీరం. ఊపిరితిత్తులు, కళ్ళు, గుండె, నాడీ వ్యవస్థ, మెదడు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి పరిణామాలు సంభవిస్తాయని చెప్తున్నారు వైద్యులు. పండ్లు తిని ఆరోగ్యం పాలై ఆసుపత్రులకు చేరాల్సి వస్తోందని, మెదడు జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి పరిణామాలు సంభవిస్తాయని చెప్తున్నారు వైద్యులు. పండ్లు తిని అనారోగ్యం పాలై ఆసుపత్రులకు చేరాల్సి వస్తోందని వాపోతున్నారు వినియోగదారులు. ప్రధానంగా అరటి పండ్లైతే మార్కెట్లలో కృత్రిమంగా మగ్గబెట్టినవే. మనకు తెలియకుండానే ఈ విషం అరటికాయల్ని మనం ఆరగిస్తున్నాం. అరటికాయలు త్వరగా మగ్గేందుకు ఇథెఫాన్, క్లోరోఇథైల్ ఫాస్ఫరస్ యాసిడ్లను వాడుతుంటారు. ఈ రసాయనం కాయలోకి చేరి కాయ రంగు మారి మెత్తబడి పండులా మారుతోంది. పండ్లు నిల్వ ఉండే కాలం తగ్గిపోయి త్వరగా పాడైపోతాయి. ఇథైలిన్ను పండ్లపై వాడటం వల్ల నరాలు దెబ్బతింటాయి. కళ్ళు, చర్మం, ఊపిరితిత్తుల మీద ప్రభావం పడుతోంది. జ్ఞాపకశక్తి మందగిస్తోంది. శ్వాసకోశ వ్యవస్థ పాడైపోతోంది.
ఇలా కాయల్ని కృత్రిమంగా మగ్గపెట్టే వాళ్లు ద్రోహులని ఉన్నత న్యాయస్థానం గతంలో వ్యాఖ్యానించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేసే అధికారులే కరువైన దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడక్కడ అడపాదడపా దాడులు నిర్వహించడం తప్ప జనం ఆరోగ్యం గురించి పట్టించుకునే దిక్కే కరువైందని వాపోతున్నారు వినియోగదారులు. కేపీహెచ్పీలోని బాలానగర్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న పండ్ల గోదాముపై ఇటీవలే సాట్ పోలీసులు దాడులు నిర్వహించారు. అరటికాయల గోదాం నిర్వాహకుడైన వ్యాపారి నాగబాబు అరటికాయలపై ఇథోపియన్ స్ప్రే చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతని వద్ద నుంచి ఎస్ఎల్ బాటిళ్లు 20, ఓ స్ప్రేయింగ్ పంపుని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. టేబుల్ స్పూన్ లేదా నిమ్మరసం కలిపిన నీటిలో పండ్లను శుభ్రం చేసి తుడిస్తే కొంతవరకు మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. పౌష్టికరమైన ఆహారాన్ని ఇవ్వాల్సిన పండ్లు విషఫలాలుగా మారుతున్నాయి. పండ్లు నిగనిగలాడేందుకు ప్రమాదకరమైన రసాయనాలను వెదజల్లుతున్నారు వ్యాపారులు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ రతన్తో కలిసి బాబర్, ఎన్టీవీ, హైదరాబాద్. దేశీయ ఉత్పత్తులే కాదు, విదేశాల నుంచి వచ్చే పండ్లు కూడా విషతుల్యంగానే మారుతున్నాయి. అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఈజిప్ట్ ఇలా ఇతర దేశాల నుంచి సిటీకి భారీగా పండ్లు దిగుమతి అవుతున్నాయి. నెలల తరబడి నిల్వ ఉంచేందుకు రసాయనాలు వాడుతున్నారు. ఇండియన్ల లైఫ్ స్టైల్పై ఫారెన్ ఎఫెక్ట్ ఇప్పుడు పీక్ స్టేజ్కి చేరుకుంది. వేసుకునే దుస్తులే కాదు, చివరికి మన వంటింట్లో కూడా ఫారెన్ సరుకులు వచ్చేస్తున్నాయి. చైనీస్, థాయ్, మెక్సికన్ ఇలా కిచెన్లో ఫారెన్ మెనూ చేరిపోయింది. పండ్ల విషయంలోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. దేశీయంగా రుచికరమైన పండ్ల ఉత్పత్తి ఉన్న ఫారెన్ కల్చర్ ఎఫెక్ట్తో విదేశీ పండ్లను లిస్టులో యాడ్ చేస్తున్నారు. దేశీయ మార్కెట్ల నుంచి వస్తున్న పండ్లను కార్బైడ్తో పండిస్తూ ఉండడంతో కాస్తో కూస్తో విదేశాల నుంచి వస్తున్న పండ్లే బెటర్ అనేది సగటు కొనుగోలుదారుడి ఆలోచన. రోజురోజుకి గిరాకీ కూడా పెరుగుతుండడంతో చివరికి తోపుడు పండ్ల మీద కూడా విదేశాల నుంచి దిగుమతైన పండ్లను అమ్మేస్తున్నారు. అమెరికాకు చెందిన రాయల్ యాపిల్, గ్రానీ స్మిత్ యాపిల్, చైనాకు చెందిన ఫ్యూజీ యాపిల్, వాషింగ్టన్ నుంచి రెడ్ డెలీషియస్ యాపిల్, ఇటలీకి చెందిన మోడీ యాపిల్, షాంగ్ డాక్కు చెందిన చైనా పియర్, న్యూజిలాండ్ నుంచి దిగుమతయ్యే కివి, బెల్జియంకు చెందిన గ్రీన్ పియర్, స్పెయిన్ నుంచి ప్లమ్స్, ఈజిప్టుకు చెందిన ఆరెంజ్, థాయిలాండ్ నుంచి లిటాచీ ఇలా విదేశాల నుంచి రకరకాల పండ్లు దిగుమతవుతున్నాయి. ఇవన్నీ షిప్పుల ద్వారా ఇండియాకు చేరుకుంటాయి. అప్పటికే చాలా కాలం నిల్వ ఉంచుతారు. ఇక్కడికి చేరిన తర్వాత సరుకును నగరాలకు చేరవేస్తారు. ఈ ప్రాసెస్ అంతా ముగిసి కొనుగోలుదారుడి దగ్గర పండ్లు చేరేంత వరకు అవి చెడిపోకుండా రసాయనాలు వాడుతున్నారు. ఫ్రూట్స్ అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి వల్ల రోగాలు వస్తున్నాయి, పిల్లలకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. పూర్వం అయితే ఫ్రెష్వి తినేవాళ్ళము, చెట్టువి తినేవాళ్ళము. ఇప్పుడు కెమికల్స్ కలిపి అన్ని పుచ్చిపోయినవి, పురుగులు పట్టినవి 2 days 3 days కూడా నిల్వ ఉండట్లేదు ఏ పళ్ళు. మనం ఏమైనా ఫ్రెష్గా తినాలన్నా ఈ కాలంలో మనం తినలేకపోతున్నాము. మంచివి తెచ్చుకోవాలన్నా మనకి దొరకట్లేదు. ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ 2 days కూడా ఉంటలేవు. ఫ్రిడ్జ్లో కూడా ఖరాబ్ అయిపోతున్నాయి. నేను మా కొడుకు వేసిండు గ్రేప్స్, ఫ్రిడ్జ్లో పెట్టొద్దు మమ్మీ అన్నాడు. మళ్ళీ బయట పెడితే కూడా ఖరాబ్ అయిపోతుంది. అందుకని మందులు అనమాట, అది మందుల వల్ల అట్లా అవుతుంది అనమాట. అంతే. కేవలం ఇంపోర్టెడ్ అనే మోజుతో తినటమే తప్ప రుచిలో దేశీయంగా పండే పండ్ల ముందు ఎందుకు పనికిరావు. ఎక్కువ రోజు నిల్వ ఉండాలి కాబట్టి కాయ దశలోనే వాటిని ప్యాకింగ్ చేస్తారు. పాడవకుండా రసాయనాలు విచ్చలవిడిగా వాడతారు. రోజుల తరబడి ప్యాకింగ్లోనే ఉండటంతో ఆ రసాయనాలు పండ్లలోకి చేరి స్లో పాయిజన్గా మన ఒంట్లోకి చేరుతోంది. ఉంటుందనేసి చూసగానే పళ్ళను చూసగానే అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి. దానికి మనము తినాలనే ఆలోచనతో తినేసేస్తే ఆరోగ్యంగా ఉంటాము అనుకుంటాం. కానీ దానివల్ల ఏం ప్రయోజనం అవుతుందో, నష్టం అవుతుందో, లాభం అవుతుందో ప్రజలకైతే తెలియదు. ఎవరికి కంటికి మంచిగా కనిపించారు, తినేయాలనిపిస్తుంది. అందులో విటమిన్స్ ఉంటాయి కదా అని కొనేస్తున్నాము. కొనేతన అనార్థాలకు గురై మన ఇబ్బందులు పాలవడం, హాస్పిటల్కి పెట్టుకోవడం ఇలాంటివి గురి కావడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఎవరికైనా భయంగానే ఉంది. ఇప్పుడు బత్తాయికాయ ఉంది, చూడనికి ఇంత లావు ఉంటుంది. అది ఇప్పితే ఇంతగానే లేదు. నిన్న వచ్చిన ఇంటి ముందుకి దాంట్లో అసలు ఇప్పితే ఇంత లేదు, ఇంత కనిపిస్తుంది కాయ బయటికి చూడనికి. ఎక్కువ కాలం నిల్వ ఉండే పండ్లతోనూ ఆరోగ్యానికి హానికరమే. పైపై మెరుగులు చూసి మోసపోతే డబ్బులిచ్చి మరీ మీ ఒంట్లోకి మీరే విషం ఎక్కించుకున్నట్టే. అవి విదేశాల నుంచి దిగుమతైనవైనా, దేశీయంగా ఉత్పత్తి అయినవైనా రసాయనాలు వాడే పండ్లు మనకు స్లో పాయిజనే.